Veerareddy, retired senior manager of ABGP, presently servicing in NGO like Manavata as the treasurer of Nagara committee, district committee, even state committee also. సో ముఖ్యంగా నాకైతే తెలియదు. మా మానవత సెంట్రల్ కమిటీ డైరెక్టర్ గోపి గారు మీరు కూడా రండి సార్ అని పట్టుకొని వచ్చాడు. సరే, మంచి వేదిక ఇది. సో ఈ వేదికను ఆయన తన లిమిటెడ్ మెంబర్స్కే తను మాత్రమే చెప్పినట్టుంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక ప్రెస్ స్టేట్మెంట్లో కనుక పెట్టింటే అది చాలా వరకు బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. సరే, అది ఓవర్, దాని గురించి ఇంకా చర్చ వేస్ట్ అయిపోయింది. భవిష్యత్తులో ఏదైనా చేసేటప్పుడు అటువంటి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము, కాకపోతే సలహా అనుకోండి. సో ముఖ్యంగా ఓటుకు నోటు అనేది ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు అసలు ఓటు గురించి చాలామందికి ముఖ్యంగా యువతలో ఏమాత్రము అవగాహన లేదు. సార్ మీరు ఎలా చెప్తున్నారు ఇంత ధైర్యంగా అంటే, మా కొడుకే ఉన్నాడు, ఎప్పుడు ఓటు గురించి మాట్లాడు, ఓటు వేయడు, ఓటుకు రాడు. ఓన్లీ వాళ్ళకి తెలిసింది కంప్యూటరు, డబ్బు, జీతము, అది ఎంత ఫ్రీగా లిబరల్గా ఖర్చు పెట్టడము, అంతకు తప్ప ఈ యువతలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ యువతలో 80% తెలియదు నాకు తెలిసిగా. దానికి తోడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, హిస్టరీని తీసేయండి, పాలిటిక్స్ని తీసేయండి, అంతా కంప్యూటర్ సైన్స్ని పెట్టండి, కంప్యూటర్లో కత్తుకోపోండి. నిజంగా దీంట్లో ఉండే గొప్ప రహస్యం ఏంటంటే, కంప్యూటర్ దగ్గర కూర్చోవడం వల్ల మన జీవితాలు చాలా, మన ఆరోగ్యాలు నాశనం అవుతాయి. అది తెలుసుకొని అమెరికా వాళ్ళు చేయకుండా మనకి కొత్త మనతో చేయించుకుంటున్నారు. సరే, మనకు వేరే గతి లేక మనము చేస్తున్నాము. దీంట్లో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇది ఉభయ కుశలోపరంటాం చూడండి, అట్లాంటిది అన్నమాట. సో అది జనరల్. ఓటు అసలు ఓటు ఎన్రోల్ చేసుకోవాలనేదే లేదు. అసలు ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలపైన చాలా వరకు కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవాలంటే మనం ఎక్కడా పోవాల్సిన అవసరం లే, అంతా డిజిటల్, మన సెల్లో నుంచే చేసుకోవచ్చు. అయితే మనకు నాలెడ్జ్ ఉండాలా. లేదని తట్టుకంటే కదా ఏదో ఎంఆర్ఓ ఆఫీస్కో అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకోవాలా. ప్రజెంట్ అంతే ఇలాగ చెప్పారు మేడం, హక్కు బాధ్యత అని. అంతే బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా కూడా వేయాలి ఓటు. మీరు చెప్పారు, ఇలాగా చెప్పారు సారు, హైదరాబాద్లో 46% ఓటింగ్ జరిగిందని. కారణం ఏం తెలుసా? మేధావుల్లోనే లోపం ఉంది. మీరు చూడండి, ట్రెండ్ చూడండి. ఎప్పుడైనా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒకే రీతిగా పోలింగ్ పెట్టి ఎక్కడ సస్పెన్స్ అని ఇప్పుడు మనం చూడండి. కర్ణాటకలో చూడండి ఎంత క్లియర్ కట్గా మ్యాండేట్ ఇచ్చారు. అసలు ఊగిసలాట లేకుండా ఒక పార్టీకే మెజారిటీ ఇస్తున్నారు. అంటే ప్రజలలో ఏమి జరుగుతుంది అనేది బాగా తెలుసు. మనం అనుకున్నట్టు వాళ్ళు డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ నిర్ణయం ఒకటే. సరే, డబ్బు తీసుకోవడమా లేదా అనేది చర్చ పెడితే అది కొంచెం ఇదైతుందేమో. ఒకటి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలామంది చెప్పారు. వాళ్ళ జోబులో డబ్బు మనకేం ఇవ్వడం లేదు, వాళ్ళు మనకు మన డబ్బునే ఇస్తున్నారు అనేది వాళ్ళ వాదన అనేది ఒక అభిప్రాయం అయినప్పటికీ, ఇంకొకటి ఇప్పుడంటే కొంచెం తగ్గింది. కానీ ఇంతకుముందు అయితే కన్నా డబ్బు తీసుకోకపోతే ఆవిడ ఐతల వారిని పార్టీగా కన్సిడర్ చేసేవాళ్ళు. అందుకే ఏ సమస్య లేకుండా తీసుకుంటారు, ఇస్తారు. కొంతమంది ఎందుకంటే మనలో నిజాయితీ ఎక్కువ కాబట్టి, ముఖ్యంగా అక్షరాస్యత ఎంత తక్కువ ఉందో అంత ఎక్కువ నిజాయితీ ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఇంట్లో 6 ఓట్లు ఉంటే 2 ఓట్లు ఒకరికి, 4 ఓట్లు ఒకరికి వేసేవాళ్ళు, లేదా సమానంగా వేసేవాళ్ళు. సో ఇప్పుడు అది కూడా లేదు. ఖచ్చితంగా డబ్బు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరికి వేయాలనో వాళ్ళకే వేస్తున్నారు. దాంట్లో ఏం తిరిగే లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఉధమ్ సింగ్ అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఇప్పుడు మనకు జలియన్ వాలా హిస్టరీ లేకపోతే జలియన్ వాలాబాగ్ అని ఒక తోటలో మన వాళ్ళందరూ మీటింగ్ ఏర్పరిస్తే జనరల్ ఓ డయ్యర్ అని ఆయన బ్రిటిష్ ఆయన అందరికీ దానికి ఒకే గేట్ ఉందంట. ఫైర్ ఆర్డర్ ఇచ్చాడు. ఊరికి 5 కాల్చారు వాళ్ళు. మేము చనిపోతాం అందరూ గేట్లు తొక్కు నీళ్ళు తెచ్చారట. ఆ యొక్క ఇన్సిడెంట్ను లెక్చరర్ చెప్పగా విని ఓ డయ్యర్ మీద కసి పెంచుకొని తన డిగ్రీ అయిపోయిన తర్వాత లండన్లో ఉండే డయ్యర్ను గుర్తించి, ఇప్పుడున్న మాది ఏం మన సౌకర్యాలు లేవు,
ఇప్పుడు సెల్లు తర్వాత ఇంకొకటి ఇద్దరు డయర్లు కనపడ్డారట. సరే, ఒక డయర్ దగ్గరికి పోయి, ఐఎమ్ మిస్టర్ ఉధమ్ సింగ్ ఫ్రమ్ ఇండియా, యు ఆర్ ఓ డయర్, ఐఎమ్ కన్ఫర్మింగ్ అన్నాడు ఆయన తెలియక. సో వెంటనే ఆయన్ను షూటర్ సైట్ కాల్ చేశాడు. చరిత్ర చూడండి, ఎప్పుడో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా. సో అదేంటి, మనమేమో మాకు స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, కానీ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో హంతకుడు. అట్లాగా ఈ డబ్బు తీసుకోవడము వేయకపోవడం అనేది ఇంక ఏదైనా మీరే నిర్ణయించుకోండి. ఏది తీసుకున్నా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రజలు మాత్రం నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఒకే రీతిగా ఎలాగా వస్తే ఎవరికి చెప్పడం లేదు కదా. మనము అందరూ చిన్న దేశం కాదు మనది, 140 కోట్లు ఉండే జనం, 98 కోట్ల ఓటర్లు ఉన్నారు. 2 కోట్లు మొట్టమొదటిగా ప్రథమంగా ఓటర్కు వినియోగించుకోబోతున్నారు రేపు. ముఖ్యంగా యువతలో మాత్రం ఇది లేదు. ఇంకా డబ్బు అనేది నాకు తెలిసిగా ఇప్పుడు నాకు 68 ఏళ్ళు. 1985లో నేను బ్రహ్మంగారి మఠంలో పనిచేసేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఫస్ట్ టైం అది నేను చూశాను ఓటుకు డబ్బు ఇవ్వడం. నేను పేరు చెప్పను, బాగున్నది. అది ఒక కాంగ్రెస్ లీడరే ఇచ్చాడు, ఆయన ఎంపీగా నిలబడి ఇచ్చాడు. అది అసలు జనతా ప్రపంచం ఎట్లా ఉందంటే, జనతా గెలుస్తుంది అనుకుంటే దేశమంతా జనతా గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో 42కు 41 వచ్చాయి కాంగ్రెస్కు. అంటే అది ఏమి డబ్బు ఇవ్వడం వల్ల కాదు, 42కు 41 వచ్చాయంటే ఇక్కడ మంచి జరిగింది ఎమర్జెన్సీ వల్ల, అక్కడ చెడు జరిగింది. ఇంకొకసారి ఎవరో చెప్పారు, నార్త్ ఇండియా, మీ సార్ అనుకుంటా, నార్త్ ఇండియాలో డబ్బు చాలా తక్కువ వాళ్ళకు. నార్త్ ఇండియాలో మన మాదిరి ఇంకా అంత సెల్ఫీస్ కాలేదని చెప్పచ్చు. సరే, ఓటు ఎట్లా వేస్తారనేది సెంటిమెంట్ అనేది, దట్ ఈస్ డిఫరెంట్. సెంటిమెంటే కాకుండా కూడా ఎంత ఎక్కువ ఎడ్యుకేషన్ పెరిగిందో అక్కడంత కాస్ట్ పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లోనే ఓటుకు ఎక్కువ జరుగుతుందనేది నా అభిప్రాయం. ఒక క్యాండిడేట్ నిలబడాలి, తను ఖర్చు పెట్టాలి అంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరుగుతుంది. బహుశా ఈ సంవత్సరం ఓటుకు 10,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇచ్చిన 5,000 వరకు నేను చూశాను. 1985లో స్టార్ట్ అయింది, ఇది జరుగుతూనే ఉంది. తర్వాత సరే ఎలాగ పంచుతారంటే క్యాండిడేట్లను పెట్టి ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఎవరింటి వాళ్ళకి కవర్లో గౌరవంగా ఇచ్చి పంపుతారనమాట. సరే, వాళ్ళు వేస్తారు. అయితే అంతకుముందు నాకు గుర్తుంది ఏంటంటే, ఓటుకు వేయడానికి పోయిన రోజు భోజనాలు పెట్టేవాళ్ళు, ఇద్దరు పెట్టేవాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తినిపోయేవాళ్ళు, ఓటేసేది. అట్లా రాను వ్యవస్థల్లో మార్పు వచ్చింది. సో వ్యవస్థల్లో మార్పును ఫస్ట్ మనము సరే డబ్బు తీసుకున్నామా లేదా అనే దానికంటే కూడా వ్యవస్థను మార్చేదానికి మనం ప్రయత్నం చేయాలా. వ్యవస్థను మార్చాలంటే మనము సరైన క్యాండిడేట్ను ఎన్నుకోవాలా. సరైన క్యాండిడేట్ని ఎన్నుకునే ముందు ఫస్ట్ సరైన పార్టీని ఎన్నుకోవాలా, అంతే కదా. ఫస్ట్ సరైన పార్టీని ఐడెంటిఫై చేయాలా, తర్వాత క్యాండిడేట్ ఎవరు మన కాన్స్టిట్యున్సీకి. ఆ సరైన పార్టీ క్యాండిడేట్ సరికాకపోతే తీసేయండి, అతన్ని ఏం నష్టమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ముందు తన్నుమాయన ధర్మం చెడ్డబేరం అని ముందు మన స్థలంలో మనకు సరైన క్యాండిడేట్ ఉంటే కదా సరైన పార్టీని ఎన్నుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. కనీసం ఇక్కడ మనకు రైట్ క్యాండిడేట్ పోతే మన తరపున క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. నాకు చాలా ఒకసారి నేను కమలాపురం కాన్స్టిట్యున్సీ మైసూరారెడ్డి దగ్గరికి ఒకసారి పోయాడు, ఎందుకు పోయితే కూర్చోడు, ఆయన చాలా పిచ్చాపట్టిగా మాట్లాడుతుంటాడు కూర్చోబెట్టుకుని అందరినీ. ఇప్పుడు సరే జోక్గా చెప్తున్నాడు, ఏమయ్యా ఓటు ఏమైనా ఊరు లేకపోతే నా కొడుకు ఏమైనా ఉద్యోగం ఇప్పించినావు నువ్వు? అయ్యా, మీ ఊరికి రోడ్డు వేయించినా కాలనీ కట్టించినా అంటే నాకు ఒక్కరికే కట్టించినావు, కాబట్టి ఉద్యోగం ఇప్పకుండా ఉండకంటే ఊరు కూడా పోయినంట ఆయన చెప్పడము. ఎందుకంటే మనం ఒకరికి చేయగలము, ఇద్దరికి చేయగలము, 10 మందికి చేయగలము, 90 మందికి చేయలేం కదా. కాబట్టి చేయడం కంటే చేయకుండా ఉండడం ఉత్తమము అనే దశకు వెళ్ళిపోయాడు ఆయన. సో అట్లాగా రకరకాలుగా ఇప్పుడు ఒక విరక్తి కూడా వస్తుంది. రీసెంట్గా గల్లా జయదేవ్ ఇక ప్రస్తుతం నెక్స్ట్ ఫ్యూచర్లో నేను సాధ్యమైనంత వరకు ఎంపీ రాజకీయాల్లో ఉండను అన్నాడు ఆయన. ఎందుకు? ఆయన అమరరాజా పెట్టి, నేను నాట్ పార్టీ పరంగా చెప్పిన వ్యక్తిపరంగా చెప్తున్నాను, అమరరాజా పెట్టి 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎక్స్పాన్షన్ చేయబోతే ఈ గవర్నమెంట్ అలౌ చేయలే, తట్టుకోలేక పోయి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. ఎవరికి నష్టం? మనకా నష్టం. ఎవరికి? నువ్వు కట్ చేయకపోతే కనీసం చేసేవాడిని ప్రోత్సహించకపోతే అడ్డుపడాకు అసలు. కాబట్టి మనము వ్యక్తులు ముఖ్యంగా పార్టీల గురించి ఆలోచించాలా. అది ఏది క్రిమినల్ పార్టీనా, ఇది సివిలైజ్డ్ పార్టీనా, దాని హెడ్ ఎవరు, ఎలా ఉన్నారు,
ఇవి ముఖ్యంగా ఆలోచించి ఫస్ట్ పార్టీని ఎన్నుకోవడం, తర్వాత క్యాండిడేట్ ఎన్నుకోవడం. ఇంకా డబ్బు విషయం గురించి వచ్చేటప్పుడు ఈ మధ్య ఒకసారి తర్వాత అది కూడా ఎంపీ ఎలక్షన్సే మా ఇంటికి వచ్చాడు. సార్ నేను మీ హెడ్ మాస్టర్ ఉన్నాడు కదా వాళ్ళ బంధువును, సార్ మా హెడ్ మాస్టర్ చెప్పాడు మన వీధిలో ఉన్నారు మీరందరూ మనం డబ్బు పంచుదాం రండి సార్ అని. సరే నేనుండి లేదు పోయా ఇక్కడ ఎవరు డబ్బు తీసుకునే వాళ్ళు లేరు అన్నాను. అంటే ఆయన పంపించేశాను. వెంటనే మా భార్య పిలిచి మళ్ళీ మంచి పని చేసినావయ్యా నువ్వు డబ్బు పంచలేదు, ఆయన ఏం పోయి తిరిగి ఎన్నికి చాడా, కనీసం పంచిట్టే ప్రజలకన్నా పోయిండేది కదా అనింది. నాకు అంత పని చేయలేదబ్బా అని చెప్పాను నేను. మనకు ఆ ఉద్దేశం రాదు, ఎందుకంటే మనకి ఏముందో స్పష్టంగా చెప్పేయడమే జరిగిందనమాట. ఇక డబ్బు తీసుకోవడం అంటే జనరల్గా నేను మననే జరిగింది గ్రాడ్యుయేట్ కానీ అయ్యా నాకు అవసరం లేదంటే పైకి పోతే మా కొడుకు డబ్బు తీసుకున్నాడు. ఏమంటే నాకు ఉద్యోగం లేదంటే నీకు ఉద్యోగం లేదనేది తర్వాత విషయం రానని చెప్తే సరే తర్వాత మారింది అనేది వేరే విషయం. కాబట్టి సర్కమ్స్టెన్సెస్ ఫోర్స్ దెమ్, అంటే ఆ పరిస్థితులు ఫోర్స్ వస్తాయి అన్నమాట మన వల్ల. అంటే జస్ట్ మా కొడుకు ఎందుకు చెప్పంటే ఆ ప్రజానీకానికి వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్, ఆ రోజు పనికి పోయినా నాకు 1000 రూపాయలు వచ్చేది కదా, ఈరోజు పనికి పోకపోవడం వల్ల నాకు కనీసం ఈ 1000 రూపాయలతో పుచ్చి నిజంగా పోలింగ్ శాతం పెరగడానికి కారణం ఏమంటే డబ్బు పంచడమే. ఖచ్చితంగా డబ్బు తీసుకున్నాను నేను ఎవరికో పోయి ఓటు వేయాలి అని. సో మీకు పల్లెల్లో చూడండి ఉదయం 7కే క్యూ ఉంటుంది, అదే టౌన్కు రండి 11కు కానీ క్యూ అక్కడికి మొదలు అవదు. కాబట్టి ఇట్లా రకరకాలుగా వ్యవస్థలు ఉంటాయన్నమాట, రకరకాలుగా పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం జరిగే పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఏ పార్టీ ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టగలరో వాళ్ళకే ఇస్తున్నారు. ప్రజలు తర్వాత ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ని మనం వాళ్ళు ఎన్నుకోవాల్సి వస్తుంది. నాకైతే నోటాకు ఓటు వేయడం ఇష్టం లేదు. ఉన్న వాళ్ళలో మంచివాడిని ఎన్నుకో, ఏం చేస్తాం, ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్. అంతకంటే వేరే నోటాకు వేసేది అని నమ్మలా. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ప్రజల సెంటిమెంట్ కూడా ఉంటుంది, సార్ ఇది ఎట్టా గెలవడు కదా వానికి వేస్తామని. కానీ ఒకసారి నేను నిలబడినప్పుడు జయప్రకాష్ నారాయణ పార్టీకి ఓటేసాను, గెలవని నాకు తెలుసు. అట్లీస్ట్ ఓట్ల శాతం పెరిగిందనన్నా సంతోషపడతారు. ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి మేధావులు రారు, జయప్రకాష్ నారాయణ వచ్చాడు ఏం చేశాడు అని కొంతమంది అడగచ్చు. కానీ నా దృష్టిలో జయప్రకాష్ నారాయణ చాలా, నా దృష్టి ఏమి ఆయన మహా కలెక్టరు, మహామేధావి. కానీ ఎంత మేధావి అయినా ప్రజలతో మమేకమై ప్రజల చర్చల కొరకు ఉద్యమించని వాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా పెట్టారు జైభీం పార్టీని, ఆయనకు కూడా జరగబోయేది అదే. ఇంకేం నేను ఎందుకంటే ప్రజలతో మమేకమై చేస్తాడు. అదే ఆ పార్టీ ఉంది ఢిల్లీలో, వాళ్ళు కూడా ఒక నెలలోనే వచ్చారు. మరి వాళ్ళ పార్టీలో ఎలాగ వచ్చాడు? ప్రజలతో ఉద్యమంలో పాలు పంచుకుని వాళ్ళ కోసం పోరాడాడు ఆయన. అట్లా మనం ప్రజలతో పోరాడితేనే మనకు ప్రజలు ఆదరిస్తారు. కానీ ఊరికి మనం మేధావులము ఇంకొకటి అంటే ఏం లాభం ఉండదు. సో ఇంకొకటి మేధావుల మౌనం సమాజానికి చాలా చాలా కీడును శంకిస్తుంది. మనం ఊరికి అంటున్నామే కానీ ఇప్పుడు ఏ వ్యవస్థలో అవినీతి లేదో చెప్పండి. ఆ వ్యవస్థలో అవినీతి ఉన్నందుకు నేనేం బాధపడంలే, కానీ మనం ఎంతవరకు దాన్ని ఎదుర్కొనగలుగుతున్నాము. మీరు ఒక ప్లాట్ ఉంటారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతారు, అసలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోతారా? ఎవడో ఇటు ముందుగానే చెప్తాడు డాక్యుమెంట్ రైటరు, అది ఇంత ఇది ఇంత అని. ఎందుకు మనం పోయి అడిగి చేయించుకోకూడదు? జస్ట్ వ్యవస్థ తప్పు లేదు, మనం ప్రతిఘటించకపోవడమే తప్పు. వాడు క్లియర్గా రాసించాడు, లంచం కూడా మహానేరము, వెంటనే ఫోన్ చేయండి ఫలానా, ఇవన్నీ ఉన్నాయి. కనీస ప్రయత్నము ఎప్పుడు కూడా అదే, ప్రశ్నించండి అనేది అదే. ప్రశ్నిస్తే తప్పకుండా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే ఈ ఓటుకు నోటుకు కానీ ఏదైనా సరే మనకు ఏదైతే అన్యాయం అనుకున్నామో, ఏదైతే చట్ట ప్రకారము లేదో దాన్ని తప్పకుండా ప్రశ్నించండి. ప్రశ్నించినప్పుడు తప్పక విజయం కలుగుతుంది, దాంట్లో ఎలాంటి డోకానే లేదు. దానికి నేనే స్వయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను ఒక మోటార్ సైకిల్ కొన్నాను. మోటార్ సైకిల్ కొనేటప్పుడు నేను అయ్యా బేరం ఆడాను, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా, నాకు క్యాషే కావాలి సార్. ఎస్ క్యాషే ఇస్తా. అయితే నేను ఇచ్చిన ప్రతి పైసాకు రసీదు ఇవ్వాలా. క్యాష్ ఇచ్చినాను, రిసిప్ట్ ఇప్పించుకున్నాను. ఇచ్చిన తర్వాత 6000 రూపాయలకు తక్కువ ఇచ్చాడు. అడిగారు పోయి, సార్ ఏదో మా ఎండి వస్తాడు మాట్లాడతాడు. 2 రోజులు చెప్పాడు. 3వ రోజు చెప్పాను, నీవు డబ్బు ఇవ్వకపోతే నేను డెఫినెట్గా నేను కన్జ్యూమర్ ఫోరం
కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తానన్నాడు. ఏం మాట్లాడలే. కన్జ్యూమర్ ఫోరం పోయాను. సార్ ఇటువంటి చాలా వచ్చాయి, వాళ్ళే గెలిచినారు అన్నాడు. సరే నేను చెప్పాను ఏమిటంటే ఒక రిప్రజెంటేషన్ రాసి వాళ్ళ కొటేషను, వాళ్ళ బిల్లు, వాళ్ళ క్యాష్ రిసిప్ట్ పెట్టి అదే కంపెనీకి పంపించాను. చాలా పెద్ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంపెనీ అది, మోటార్ సైకిల్ది, MDH మోటార్స్. కానీ ఎప్పుడైతే పోయిందో నా ఫోన్ చేసి, సార్ మీరు ఏ ఆఫీసులో ఉండరు, ఎక్కడ ఉండరు వచ్చి డబ్బులు తెచ్చి ఇచ్చిపోయాడు. ఎందుకు? రికార్డెడ్ ఇరుక్కున్నాడు. మనం వేస్తే ఇప్పుడు నాకు ఇస్తే సమస్య తాలిపోతుంది. అంటే నేను జస్ట్ వాళ్ళకి చెప్పాలని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ప్రశ్నిస్తే డెఫినెట్గా వస్తుంది. రీసెంట్గా ఒక 2 months బ్యాకే నేను గోల్డ్ కొనడానికి పోయాను పొద్దుటూరులో. అది పొద్దు మా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయారు. ఎందుకు? నమ్మకం కదా మనకు, బంధువులు అయితే మోసం చేయరని. అంతా చేసిన తర్వాత మా బంగారు ఇచ్చేటప్పుడు, వాళ్ళ బంగారు కొనేటప్పుడు గ్రాము 6,200 అన్నాడు. సో మనం తీసుకున్నప్పుడు 6,150 వెనకాల క్యాలిక్యులేట్ చేశాడు. ఇచ్చేటప్పుడు 6,100 రూపాయలు 6,000తో ఇచ్చాడు. ఏమయ్యా అంటే, లేదు సార్ ఇది మళ్ళీ మనం చేసేటప్పుడు ఇంకా కొంత తరువు పోతుంది, అందుకని మాదైతే 200 రూపాయలు మార్జిన్ ఉండాలన్నాడు. లేదయ్యా ఇంతకుముందు నేను చాలాసార్లు చేశాను, అటువంటిది ఏం లేదంటే, లేదని అంటే సరే ఏమో ఈ కాలం మారిందేమో, 10 సంవత్సరాల క్రితం చేశాను ఇప్పుడు ఏమని. తర్వాత మరి వేరే వస్తువు కొనడానికి పోతే ఎవరో ఫోన్ చేశాడు అన్నమాట. మా దగ్గర బంగారు ఉంది, మీరు కొనుక్కుంటే కొనుక్కుంటాము అన్నాడు. ఎంత తక్కువ కొనుక్కుంటే, మా దగ్గర వస్తువులు కొనుక్కుంటే ఏమి తీసుకోము, వస్తువులు కొనుక్కపోతే 50 రూపాయలు తక్కువ తీసుకుంటాం అన్నాడు. వెంటనే అడిగాను, చేస్తాం సార్ అన్నాడు అనమాట. మళ్ళీ ఇంకొక షాప్ లేకపోతే అడిగితే అది కన్ఫర్మ్, అది వెంటనే ఫోన్ చేశాను అతనికి. ఫోన్ చేస్తే అతను అసోసియేషన్లో లేడు సార్ అని జవాబు చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకొక షాపులో జరిగితే ప్రొద్దుటూరులో వాళ్ళది ఫేమస్ కదా బుసెట్ అంటే, మేము కూడా ఏం తీసుకోం సార్ అన్నాడు. వెంటనే అతనికి లెటర్ రాశాను, పలకలేదు. సార్ మెసేజ్ పెట్టాను, పలకలేదు. తర్వాత మెసేజ్ పెట్టాను, సో అండ్ సో లోపల నువ్వు డబ్బు పే చేయకపోతే ఐ విల్ ఫైల్ ఏ సూట్ అగెన్స్ట్ యూ. వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, లేదు సార్ నన్ను తీయలేదు, మీకు 8,000 అడిగారు, 6,000 ఇస్తున్నాడు, సరే ఇవ్వమన్నాడు. సో ప్రయత్నం అనేది లేనిది ఏది కూడా రాదు. అయితే చెడ్డ అవుతాం, వ్యవస్థను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దీనికి సిద్ధపడాలి. ఎక్కడైనా సరే రిస్క్ లేకుండా ఏది రాదు. ఫస్ట్ ఏ మంచి పని చేయాలన్నా అది దుస్సాధ్యము అని అనుకుంటే మనం చేయలేము. ఎంత దుస్సాధ్యం, ఎంత అసాధ్యమైన అది సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక గట్టి విశ్వాసంతో మనం చేస్తే ఏదైనా జరుగుతుంది. అలాగే ఈ వ్యవస్థ మారుతుంది. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టుపోగుల పవన్ కుమార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.